రైలు గురించి మీకు తెలుసు కదండి. ఇప్పుడు తిరుగుతున్నవన్నీ కూసుని ప్రయాణించేవండి. ఇప్పుడు కొత్తగా పొడుకును ప్రయాణించే రైలు తీసుకురావడానికి టెస్టింగ్లు కూడా జరుగుతున్నాయంటండి. అట్టా కాదమ్మా, అసలు రైలు కూర్చొని ఎట్లా ప్రయాణిస్తుందంటావు? చాలే గొప్ప జోకేసావు. మేము కిటకిటలు ఎట్టేసుకుని నవ్వేసాం కానీ స్లీపర్ రైలు అంటారు, అదేనా తెలుసా కనీసం? ఎందుకు తెలీదమ్మా, పడుకొని వెళ్ళడానికి ఉంటాయి, బెర్తులు ఉంటాయి కదా, ఆ మాత్రం తెలీదా? ఇంకా చాలే కానీ స్పీడ్గా వెళ్ళే రైల్లో కూడా అసలు కుదుపు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా. రైలు కుదుపు లేకుండా వెళ్ళాలంటే ఎట్లాగమ్మా, అందులోనూ మన దగ్గర అంటున్నావు. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఇట్లాంటి డైలాగులు వేయవులే. వందే భారత్ రైళ్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే చాలా ముఖ్యమైన రూట్లలో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగా తాజాగా నిర్వహించిన కొన్ని టెస్టులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తున్నా స్వల్ప స్థాయి కుదుపులు కూడా లేకుండా ఈ రైళ్లను డిజైన్ చేస్తున్నారు. ఇది కళ్లకు కట్టినట్లు చూపించే వాటర్ టెస్ట్ వీడియో ఒకటి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఉన్న రోహల్కుర్ద్, ఇందర్ఘడ్, కోటా సెక్షన్ రూట్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. రైలు గరిష్ట వేగం హై స్పీడులో ఉండగా కంఫర్ట్, స్టెబిలిటీ లాంటి వాటిపై టెస్టు చేశారు. వేగంగా వెళ్తున్నప్పుడు కుదుపులు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వాటర్ టెస్ట్ నిర్వహించారు. అంటే గాజు గ్లాసును నిండుగా నీటితో నింపి కోచ్లోని డెస్క్ పై పెట్టారు. రైలు ఫుల్ స్పీడులో వెళ్తున్నా అందులో నుంచి చుక్క నీరు కూడా తొనకలేదు. ఆ తర్వాత 2 గ్లాసులను పక్కపక్కన పెట్టి దానిపై నీటితో నిండుగా ఉన్న 3వ గ్లాసును పెట్టారు. అప్పుడు కూడా అవే సన్నివేశాలు కనిపించాయి. వేగంగా వెళ్తున్నా చిన్నపాటి కుదుపులు కూడా లేకపోవడంతో చుక్క నీరు కూడా ఒలకలేదు. ఈ వీడియోను చూసిన తర్వాత వందే భారత్ స్లీపర్లో జర్నీ ఎంత అద్భుతంగా ఉండబోతుందో తలుచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది.